మరిపేడ భాగంలో ఈ రంగనాథ అడవి మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ యొక్క రంగనాథకి ఒక ఆపదలో ఉన్న అమ్మాయి అరుపులు వినిపించాయి. మరుక్షణమే అటుగ్లిపుగా వెళ్లి ఆమెను రక్షించి తిరిగి మరలా నేరుగా తన ఊరిలోనికి పంపి వెనక్కి తిరిగి వస్తూ ఉండగా ఈ రంగనాథుని చూసి ఒక ముసలి వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అరే నాయనా, నువ్వు చేసిన పని నీకు అర్థమైతుందా? నువ్విప్పుడు పెద్ద ఆపదలో చిక్కుకున్నావు. నిన్ను భయంకరమైన 7 ప్రేతాత్మ నొప్పులు నిన్ను పట్టి పీడిస్తాయి. ఆమె ఒక శాపకస్తురాలు. ఆమె ఈ ఊరికి పెద్దయిన కూతురు. ఆ ఊరి పెద్ద కూతురికి చిన్ననాటి నుంచి ఒక భయంకరమైన శాపం ఉంది. ఆమెను కొన్ని సంవత్సరాలుగా 7 ఆత్మలు పట్టి పీడిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఆమెను ఆ అడవి మార్గంలోకి తీసుకుని వెళ్లి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కాని ఏదో ఒక విధంగా ఆ అమ్మాయి తప్పించుకొని ఇలా వచ్చేస్తూ ఉంది. పాపం, ఒక విషయం ఏమిటంటే ఈ సంగతేమీ ఆమెకి తెలియదు. కాని ఆమెను ఎవరు రక్షిస్తారో వారు మాత్రం ఖచ్చితంగా మరణిస్తారు అనేది మా ఊరి నమ్మకం. పాపం, నువ్వు ఏ ఊరి వాడివో ఏమిటో ఇలా ఏ పాపం తెలియకుండా పెద్ద సమస్యలో చిక్కుకున్నావు. నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు నాయనా అని ఆ యొక్క ముసలి వ్యక్తి ఈ రంగనాథతో చెప్పాడు. ఆ మాటలు వింటూ ఈ రంగనాథ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి భయభ్రాంతి చెంది ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏంటి పెద్దయినా మీరన్నది? ఇది ఎంత వాస్తవమా? ఏదో పాపం ఒంటరిగా ఉన్న ఆడపిల్ల కదా అని నేను రక్షించి సహాయం చేస్తున్నందుకు నా ప్రాణాలే తీసుకుంటదా ఆ పిశాచాలు? అయినా ఏంటి ఆ శాపం? పాపం, ఆ అమ్మాయిని చూస్తే చాలా అమాయకురాల్లా ఉంది. అటువంటి ఆ అమ్మాయిని తన తండ్రి కాపాడుకోలేకపోతున్నాడు అంటే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఇంతకీ అసలు అమ్మాయికి ఆ శాపం ఎలా వచ్చిందో మీకు తెలుసా? కాని ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధమూ లేదు కదా. నేను ఆ అమ్మాయిని రక్షించాను అంతే. కాని మీరంటుంది మాత్రం ఆ 7 ఆత్మలు నన్ను చంపక తింటాయి అంటున్నారు. ఇది ఎంత వాస్తవమేనో ఏమో నాకు నమ్మబుద్ధి కావటం లేదు. పెద్దయినా, నాకు నిజం చెప్పండి అని ఈ రంగనాథ ఆ ముసలి వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఆ ముసలి వ్యక్తి, చూడు నాయనా, నీతో అబద్ధమాడవలసిన అవసరం నాకు లేదు. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరిలోనే నివసిస్తూ ఉన్నాను. నా కళ్ల ముందే పుట్టి పెరిగింది ఆ పిల్ల. ఇలా ఎన్నో సంవత్సరాలు తను తప్పించుకుని రావడం, వాళ్ళని రక్షించిన వాళ్ళని చంపక తినడం నేను కొన్ని 100 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. దీనికి పరిష్కారం ఏదైనా ఉంది అంటే ఆ ఆత్మలతో నేరుగా నువ్వు మాట్లాడగలిగి వాళ్ళని జయించగలిగితే చాలు. ఇక నీకు ఎటువంటి ఆపద ఉండదని నా నమ్మకం. సరేనాయనా, త్వరగా వెళ్ళిపో. ఇక్కడి నుంచి నువ్వు త్వరగా వెళ్ళిపో అని ఆ ముసలి వ్యక్తి ఈ రంగనాథతో చెప్పి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది అంతా వింటూ ఈ రంగనాథ మాత్రం చాలా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నాడు. అయ్య బాబోయ్, అనవసరంగా నాకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుని నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టున్నాను. బ్రతుకు తెరువు కోసం పక్క ఊరికి వెళ్తున్న నేను ఇలా పిశాసి చేతిలో చనిపోతే నా భార్య పిల్లలను ఎవడు చూసుకుంటారు? ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి నేను బయటపడాలి. దానికి ఆ భగవంతుడే నాకు దారి చూపించాలి. ఆ భగవంతునిపైనే భారం వేసి ముందుకు వెళ్తాను. చూద్దాం ఏం జరుగుతాదో అని చెప్పి రంగనాథ చాలా భయంగానే ఆ అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వెళుతూ ఉన్నాడు. అనుకున్న విధంగానే ఈ వ్యక్తి అడవి మార్గం గుండా ప్రయాణించుకుంటూ వెళుతూ ఉన్నాడు. సరిగ్గా కొద్ది దూరం ప్రయాణం చేసేసరికి ఈ యొక్క వ్యక్తికి ఎదురుగా 7 ఆత్మలు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. ఆ ఆత్మలు చూడ్డానికి చాలా భయంకరంగా గాలిలో ఎగురుతూ రాక్షస పిశాచాల్లా కనిపిస్తూ ఉన్నాయి. ఆ పిశాచాలు దగ్గరగా వచ్చి ఈ వ్యక్తి చుట్టూ 7 పిశాచాలు ఎగురుకుంటూ ఇలా అంటూ ఉన్నాయి. రక్తదాహం తీర్చుకో మాకు, లేకపోతే నీ ప్రాణం మా చేతిలోనే పోతుంది. నువ్వు రోజుకి 2 సార్లు చొప్పున నీ ఒంటిలోంచి రక్తాన్ని మాకు దాహం తీర్చడానికి ఉపయోగిస్తూ ఉండాలి. అలా నువ్వు 7 రోజులు చేస్తే నిన్ను ఖచ్చితంగా విడిచిపెడతాం. లేకపోతే ఒకే రోజున నీ రక్తపు మాంసాలతో పాటు నీ ప్రాణాలు కూడా ఈ అడవిలోనే మట్టిలో కలిసిపోతాయి. ఎంతటి దుస్సాహసం చేశావరా నువ్వు! శాపగ్రస్తురాలైన ఆమెను కాపాడి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. తెలుసో తెలియకో తప్పు చేశావు. ఆ తప్పుకు మాత్రం శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ 7 పిశాచాల నడుమున నీ రక్తాభిషేకం చేసి ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నీకు మరణం తథ్యం అని ఆ పిశాచాలన్నీ చాలా గట్టిగా అరుస్తూ భయంకరంగా నవ్వుతూ ఉన్నాయి. అదంతా చూస్తూ ఈ వ్యక్తి చాలా భయపడుతూ ఆ బండిలోంచి దిగి ఈ 7 పిశాచాల్ని చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు.
హరి పిచాసాలారా, నన్ను క్షమించండి. ఏదో తెలియక తప్పు చేశాను. ఆ అమ్మాయి శాపగ్రస్తురాలైనా సరే పాపం, చిన్నపిల్ల కదా, ఎంతో కష్టపడుతూ చాలా బాధపడుతూ అరుస్తూ ఉంది. ఆ అరుపులను చూసి నేను చాలా జాలిపడి ఆమె ప్రాణాలను కాపాడాను. అయినా పాపం, అంత చిన్నపిల్లని చంపి మీరు ఏం సాధిస్తారో నాకు చెప్పండి. మీకంతగా ఏదైనా కావాలనుకుంటే రోజుకొక జంతువు చొప్పున మీకు నేను బలిస్తాను. మీ యొక్క ఆ జంతువు శక్తితో రక్తాన్ని తాగి మీరు మీ రక్తదాహం తీర్చుకోండి. దయచేసి ఆ అమ్మాయిని మాత్రం ఏమీ చెయ్యకండి. ఏదో ఒక విధంగా మీకొక జంతువును చంపి రక్తాన్ని కుండలతో తీసుకుని వస్తాను. నా మాట నమ్మండి. మీ రక్తదాహం తీర్చే బాధ్యత నాది. నాపై నమ్మకముంచండి పిచాశాలారా. దయచేసి ఆ అమ్మాయిని విడిచిపెట్టండి. నా మాట ఒక్కసారి వినండి పిచాశాలారా. ఒరే, ఎవడివిరా నువ్వు? ఎవరో తెలియని ఒక చిన్న పిల్ల కోసం నువ్వు మాతోనే బేరసారాలు ఆడబోతూ ఉన్నావా? నువ్వు ఎంత చెప్పినా, ఎంత బ్రతిమాలినా ఆ పిల్ల ఉన్న శాపనానికి నిన్ను తీసుకుని వెళ్ళి నీ రక్తదాహంతో ఎలా మా పగను వక్రీకరించుకోమంటావు? ఎట్టి పరిస్థితులలోనూ అది జరగని పని. ఆ పిల్ల మరణం తథ్యం. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ అడవిలోనే ఉన్న ప్రశాంతంగా నివసిస్తూ ఉన్న మమ్మల్ని తన యొక్క కాలితో తన్ని మమ్మల్ని నిద్రలేపింది. అందుకనే ఆ రోజు నుంచి ఆ పిల్లపై మేము పగను పెంచుకొని రక్తాన్ని తాగుతూ తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కాని ఏదో ఒక శక్తి ఆమెను కాపాడుతూ ఉంది. తనను మాత్రం చంపే తీరుతాం. అరే అమ్మా, నేను చెప్పేది కాస్త వింటూ ఉండండి. నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. కాని ఆ చిన్నపిల్లను మాత్రం చంపకండి. మీ యొక్క ప్రశాంతతకి భంగం కలిగించిన ఆ చర్యకు పూర్తిగా ఏదైనా చెయ్యాలంటే చెప్పండి. నేను ఖచ్చితంగా నా ప్రాణాలు తెగించైనా సరే నేను మీకు సహాయం చేసి పెడతాను. ఏం చేయాలో నాకు చెప్పండి. ఖచ్చితంగా నేను అది చేసి తీరుతాను. ఏం చెప్పినా చేస్తావా? సరే అయితే, ఆ పిల్లపై నువ్వు అంతలా జాలి పడుతున్నావంటే నీకు నీ చావుకు దగ్గరవుతున్నట్టుంది. అలా అయితే చెబుతాను, జాగ్రత్తగా విను. మాకు 2 రోజులకొకసారి నరమాంసం కావాలి. నరమాంసం యొక్క రక్తంతో పాటు నల్ల మేకను, నల్ల కోడిని కూడా మాకు తెచ్చి సమర్పించాలి. అలా 2 వారాలు పాటు చేసిన తర్వాత 3వ వారం మాత్రం ఒక మానవ బలితో పాటు నిన్ను నువ్వే మాకు సమర్పించుకోవాలి. అలా లేని పక్షాన ఖచ్చితంగా ఆ పిల్లతో పాటు నీ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి. జాగ్రత్తగా విను. ఎట్టి పరిస్థితులలోనూ ఈ నియమం నువ్వు ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పిన మరుక్షణమే నీ యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఎటువంటి మానవులకు కూడా ఈ రహస్యాన్ని నువ్వు చెప్పినా, ఈ రహస్యం గురించి వాళ్ల గురించి సలహాలడిగినా నీ ప్రాణాలు వెంటనే గాలిలో కలిసిపోతాయి. జాగ్రత్తగా విను. ఇప్పటికి నీ గుర్హాన్ని తిని మా రక్తదాహాన్ని తీర్చుకుంటాం. అరే, ఈ పిశాచాలు అనుకున్న విధంగా కన్నా చాలా భయంకరంగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా పాపం ఆ పిల్లని కాపాడాలి. నా ప్రాణాన్ని కూడా కాపాడుకోవాలి. ఇప్పుడు చూస్తేనేమో ఆ పిశాచాలకి మాట ఇచ్చి తీరాను. సరిగ్గా రేపే, ఈ రోజు గడిచిన తర్వాత మరుసటి రోజు నుంచి నేను ఆ పిశాచాలకి జంతుబలులను సమర్పించాలి. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మాట అయితే ఇచ్చాను, కానీ నేను ఎలా వాళ్ళకి సహాయం చేయగలను అన్న అర్థం నాకు ఇంకా ధైర్యం చాలటం లేదు. నాకు ఎవరైనా సహాయం చేస్తే ఇదే పిశాచిలారా, నా దుఃఖానికి గల కారణం. ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటున్న ఒక పక్షి పిల్లను చూస్తూ ఇలా ఆ పిశాచుల శాపాలకు గురైన ఆ యొక్క చిన్నపిల్లని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఏం చెయ్యాలో తెలియక, ఎటు వెళ్లాలో తెలియక ఇలా ఈ అడవి మార్గంలో కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఇక చనిపోవడానికి సిద్ధమైపోయాను. ఇదే నా యొక్క దుఃఖానికి గల కారణం. మీరు ఏదైనా నాకు సహాయం చేయగలిగితే చేయండి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓహో, ఇదా నీ సమస్య? అందుక ఇంతలా ఏడుస్తూ ఓ గొగ్గోలు పెడుతూ ఉన్నావు. ఇదొక సమస్యేనా? ఇలాంటి భూతప్రేత పిశాచాలను మేము ఎన్నో తరిమికొట్టాం. అంతకీ మా వల్ల కాకపోతే మా గురువుగారైన మంత్రాలవన్నీ తీసుకుని వస్తాంలే. నీ ప్రాణాలు తీసుకునే యొక్క సమస్య అవసరం లేదు. ఆ విషయం గురించి నువ్విక ఏమీ కంగారు పడకు.
పైగా ఆ పిశాచాలు చెప్పినట్టుగా నీకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఎందుకంటే నువ్వు చెప్పింది మనుషులకే కాదు కదా, మేము పిశాచీ ప్రేతాత్మం లాంటి వాళ్లమే. కాబట్టి నీకు ఎటువంటి హాని జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు మిత్రమా. ఖచ్చితంగా మీకు మేము సహాయం చేస్తాం. ఏదో ఒక విధంగా ఆ పిశాచుల యొక్క రహస్యాన్ని తెలుసుకుని తద్వారా ఆ పిశాచాల్ని తరిమికొట్టి ఆ చిన్నపిల్లతో పాటు నిన్ను కూడా రక్షిస్తామనే నమ్మకం మాకుంది. నువ్వు అధైర్యపడవద్దు మిత్రమా. ఇప్పుడే మా గురువుగారికి సంగతి చెప్పి తిరిగి వస్తాం. అంతవరకు ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు రక్షణగా మా డుంబుగాని ఇక్కడే పెట్టి వెళ్తాను. ఒక్క పిశాచి 7 రూపాలను ఒకే విధంగా తను మలుచుకొని ఆ 7 ఆత్మల చేత ఒక అమ్మాయిని పీడింపబడుతూ ఉందంటే ఇది ఏదో అతీత శక్తికి సంబంధించిన వెలలా ఉంది. ఈ శక్తికి గల కారణమేంటో, ఆ శక్తికి అసలు ఏం ఆసక్తి ఆ అమ్మాయిని పీడిస్తుందో మనం తెలుసుకోవాలి. లేకపోతే ఆ శక్తిని ఎదిరించడం ఎవరి తరం కాదు. పొట్టి పిశాచులారా, ఆ పిశాచులతో ఒక్కసారి మాట్లాడడానికి ప్రయత్నించండి. తన యొక్క రహస్యమేంటో చాటుగా తెలుసుకొని నాకు వివరించి చెప్పండి. వెళ్ళు, త్వరగా వెళ్ళు.